తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా పళనిస్వామి బాధ్యతలు చేపట్టారు. రాజ్ భవన్ దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పళనిస్వామితో ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ విద్యాసాగర్ రావు. పళనిస్వామి తమిళనాడుకు 12వ ముఖ్యమంత్రి. హోంశాఖ, ఆర్థికంతో పాటు మొత్తం 19 శాఖలను తన వద్దే ఉంచుకున్నారు పళనిస్వామి. సేలం జిల్లాలోని ఎడప్పాడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 1989, 91, 2011, 16 ఎన్నికల్లో గెలుపొందారు పళనిస్వామి. 2001, 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన పళనిస్వామి 1998 లోక్సభ ఎన్నికల్లో తిరుచ్చేన్గోడ్ నుండి విజయం సాధించారు. జయలలిత వీర విధేయుడిగా పళనిస్వామికి పేరు. అలాగే శశికళ కూడా నమ్మిన బంటుగా ఉన్నారు. 1987లో ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీ చీలిపోయినప్పుడు కూడా ఆయన జయ వెంటే ఉన్నారు. ఆమెకు మద్దతుగా పనిచేశారు. పన్నీర్ సెల్వం, శశికళ రాజకీయ పోరాటంలో అనూహ్యంగా తెరపైకి వచ్చిన పళనిస్వామి ప్రభుత్వాన్ని లీడ్ చేయబోతున్నారు. எடப்பாடி கே பழனிசாமி என்னும் நான் பழனிசாமி என்னும் நான் சட்டப்படி அமைக்கப்பட்ட இந்திய அரசியலமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறாப்பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியும் ஒருமையும் நிலைநிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சராக உண்மையாகவும் உழைச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியல் அமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்புமின்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். எடப்பாடி கே பழனிசாமி என்னும் நான் பழனிசாமி என்னும் நான் தமிழ்நாடு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவிற்கின்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவே மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். Let him come. తమిళనాడు మంత్రివర్గానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, సీఎంతో సహా 31 మంది ప్రమాణ స్వీకారం చేశారు. తాజా కూర్పు ఎలా ఉంది? భోగి మొత్తానికి తమిళనాడులో గత 10 రోజులుగా తలెత్తిన సస్పెన్స్ కు తెరపడింది. మొత్తం కొన్ని గంటల్లోనే కొత్త ముఖ్యమంత్రి ఎవరైనా తేలిపోవటం, ఆయన వెంటనే ప్రమాణ స్వీకారం చేయడం, కొత్త ముఖ్యమంత్రి తన కేబినెట్ ను ఏర్పాటు చేసుకోవడం, ఒక సెంగోటియన్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పాత వాళ్ళని ఎవరైతే జయలలిత మంత్రులుగా కేబినెట్ లోకి తీసుకుందో వాళ్ళని తిరిగి పళనిస్వామి తన కేబినెట్ లో తీసుకున్నారు. ఇదంతా కూడా పార్టీ నిర్ణయించిన ప్రకారం, చిన్నమ్మ శశికళ నిర్ణయించిన ప్రకారమే జరిగిపోయింది. ఎవరు కేబినెట్ లో ఉండాలి, ఎవరు ఏ శాఖ చేపట్టాలనేది మొత్తం కూడా ముందుగా నిర్ణయించిన ప్రకారమే జరిగిపోయింది. కాబట్టి పెద్ద దీంట్లో ఆశ్చర్యకరమైన విషయాలు ఏమి లేవు. ఎవరైతే పన్నీర్ సెల్వం శిబిరంలోకి వెళ్ళిపోయారో సీనియర్ మంత్రి పాండిరాజన్, అతని శాఖలన్నీ కూడా కొత్తగా కేబినెట్ చేరిన సెంగోటియన్కు అప్పచెప్పారు. ఇక గతంలో మాదిరిగానే సీఎం దగ్గర ఉండే హోంశాఖను పళనిస్వామి తన దగ్గర పెట్టుకున్నారు. ఇంతకుముందు పన్నీర్ సెల్వం నెంబర్ 2గా ఉన్న పన్నీర్ సెల్వం చూసి ఆర్థిక శాఖను కూడా సీఎం పళనిస్వామి తన దగ్గర పెట్టుకున్నారు. అలాగే ఇరిగేషను గతంలో పళనిస్వామి ఈ హైవేస్ మినిస్టర్గా ఉండేవారు. ఆ శాఖను కూడా ఆయన దగ్గరే పెట్టుకున్నారు. భారీ ఇరిగేషన్ శాఖ కూడా ఆయన దగ్గరే ఉంది. గతంలో కేబినెట్లో ఉన్న 4 మహిళా మంత్రులను తిరిగి కొనసాగించారు. జయలలిత వాళ్ళందరినీ స్వయంగా ఎంపిక చేసుకున్నారు. వాళ్ళని తిరిగి మళ్ళీ ఈ పళనిస్వామి తన కేబినెట్లో కూడా కొనసాగించడంతో ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తకుండా ఇప్పటికే ఈ వ్యవహారం మీద అన్నాడీఎంకేలో తలెత్తిన తాజా సంక్షోభం కారణంగా
మొత్తం పార్టీ అంతా కూడా రెండుగా చీలిపోయిన నేపథ్యంలో భవిష్యత్తులో మరిన్ని సమస్యలు రాకుండా ఉండడం కోసం కేబినెట్ కూర్పు విషయంలో ఆచితూసి శశికళ ముందుగానే నిర్ణయాలు తీసుకున్న ప్రకారమే ఇదంతా కూడా జరిగిందని చెబుతున్నారు. పళనిస్వామి సీఎం అయినప్పటికీ ఆయన సొంత ముద్ర కానీ ఆయన సొంత ఎంపిక కానీ ఈ కేబినెట్లో ఏమీ లేదు. మొత్తం చిన్నమ్మ శశికళ ఇంతకుముందు జైలు గడడానికి ముందు చేసిన కసరత్తులో భాగంగానే ఇదంతా జరిగింది. సెంగోట్టియన్ ఒక దశలో సీఎం అభ్యర్థిగా కూడా శాసనసభాపక్ష నేతగా కూడా పార్టీ ఎంపిక చేస్తుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే అనూహ్యంగా పళనిస్వామి తెర మీదకి వచ్చారు. పళనిస్వామికి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంతో సెంగోట్టియన్ ప్లేస్లో పళనిస్వామిని ఎంపిక చేయడంతో సెంగోట్టియన్కు సీఎం పదవి చేజారినప్పటికీ ఆయన తిరిగి కేబినెట్లోకి తీసుకొని ఆయనకు విద్యాశాఖ మొత్తాన్ని అన్ని విద్యాశాఖలు అప్పచెప్పడం ద్వారా ఆయనకు గౌరవం ఇచ్చినట్టు అయింది. మొత్తం ఇక మిగతా మంత్రులందరూ కూడా పాత వాళ్లే కావడంతో ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమీ లేకుండా చూసుకున్నారు. ఇప్పుడు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం పూర్తయింది. గవర్నర్ ఇచ్చే తేనీటి విందు కొత్త కేబినెట్కు కొత్త మంత్రులకు గౌరవ సూచకంగా రాజ్భవన్లో గవర్నర్ తేనీటి విందు ఇవ్వడం ఆనవాయితీ సంప్రదాయం. ఆ సంప్రదాయం ఇప్పుడు కొనసాగుతుంది. ఇది పూర్తయిన తర్వాత ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత వీళ్ళు నేరుగా అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ నివాళులు అర్పిస్తారు. అమ్మకు నివాళులు అర్పించిన తర్వాత ఎంజీఆర్ ఇంటికి కూడా ఈ మొత్తం కేబినెట్ అంతా వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎంజీఆర్ ఎవరైతే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు నివాళులు అర్పించి ఆయన్ని సంస్కరించుకున్న తర్వాత రాత్రికి పళనిస్వామి బెంగళూరు వెళ్ళి రేపు ఉదయం శశికళను కలిసి తనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసేందుకు కృతజ్ఞత తెలుపడంతో పాటు ప్రభుత్వాన్ని నడపడానికి మార్గ దిశ నిర్దేశం చేయమని కోరే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం ఇవన్నీ కూడా అన్నాడీఎంకేలో కానీ అన్నాడీఎంకేలు ఇవన్నీ కూడా సర్వసాధారణం. పార్టీలో మంత్రులుగా ఎంపికైన వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ అగ్రనాయకత్వానికి అంటే చనిపోయిన వాళ్ళు కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం అనేది వ్యక్తి పూజ అనేది ఇక్కడ సర్వసాధారణం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన కార్యక్రమం అంతా కూడా జయలలిత సమాధి సందర్శన, తర్వాత ఎంజీఆర్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన సందర్శన, అలాగే తర్వాత బెంగళూరు వెళ్ళి రేపు ఉదయం శశికళను పరప్పన జైల్లో ఉన్న శశికళను కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకోవడానికి పళనిస్వామి సిద్ధమయ్యారు. ఆయనతో పాటు కేబినెట్ మంత్రులు కూడా అక్కడ వెళ్ళడానికి సిద్ధమయ్యారు. మొత్తం రాజ్భవన్లో ఇప్పుడు తేనీటి విందు కార్యక్రమం జరుగుతుంది. ఈ విందు అయిపోయిన తర్వాత మొత్తం మంత్రులు కేబినెట్ అంతా కూడా మూకుమ్మడిగా మొత్తం 31 మంది అక్కడికి చేరబోతున్నారు. మొత్తానికి అన్నాడీఎంకే కార్యకర్తల్లో ఈ వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ముగిసింది. ఏమవుతుంది, ఎలా జరుగుతుంది, పార్టీ ఏమవుతుందన్న దిగులు ఆందోళనతో ఉన్న నాయకులందరూ కూడా ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నారు. 6 నెలల క్రితం అఖండ మెజార్టీతో గెలిచిన అన్నాడీఎంకే పార్టీ 6 నెలలు తిరగకముందే అమ్మను కోల్పోయిన తర్వాత పార్టీ రెండుగా చీలిపోయిన తర్వాత సీనియర్ నాయకుడు పన్నీర్ సెల్వం వేరుకుప్పడు పెట్టుకోవడం, ఆయన పక్కకు కొంతమంది ఎంపీలు వెళ్ళడం, ఆ ఎంపీలతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళడంతో రెండు ముక్కలుగా పార్టీ చీలిపోయి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడతా ఉన్న ఆందోళన నుంచి ఈ మధ్యాహ్నం నుంచి జరిగిన వరుస పరిణామాలతోటి కోలుకున్నట్టయింది. ఈ బలపరీక్షకు సంబంధించి ఇప్పుడు కేబినెట్ సమావేశమై కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకోవాల్సింది. అసెంబ్లీ సమావేశం పరచాలని కేబినెట్ గవర్నర్ని రిక్వెస్ట్ చేస్తుంది. గవర్నర్ నోటిఫై చేస్తారు. గవర్నర్ నోటిఫై చేసిన తర్వాతనే అసెంబ్లీ సమావేశం జరుగుతుంది. రేపు శశికళతో సమావేశం అయిన తర్వాతనే ఈ బలపరీక్షకు సంబంధించిన ముహూర్తాన్ని పళనిస్వామి నిర్ణయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆమెకు ఈ విషయాన్ని తెలియపరచాల్సి ఉంది. జైల్లో ఉన్న ఆమెకు ఈ సమాచారం తెలిసే అవకాశం ఏది కూడా లేదు. ఆమెకి A1 ఫస్ట్ క్లాస్ ఖైదీగా టీవీ మిగతా సదుపాయాలు కల్పించడానికి కోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఆమెకి ఈ సమాచారం అధికారికంగా అంది ఉండకపోవచ్చు. కాబట్టి ఏదైతే గవర్నర్ 15 రోజుల్లోగా బలపరీక్ష చేసుకొని తన బలాన్ని నిరూపించుకోమని చెప్పాడో ఆ విషయాన్ని శశికళ చెవిని వేసి ఆమె ఆదేశాల ప్రకారం ఏ రోజైతే ఆమె చెబుతుందో ఆ రోజు ఈ బలపరీక్షలను ముహూర్తాన్నిగా నిర్ణయించుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కేబినెట్ సమావేశం అయితే కావాలి, అసెంబ్లీని సమావేశపరచాలని. అయితే ఈ బలపరీక్ష పూర్తయిన వెంటనే బడ్జెట్ సమావేశాలు కూడా ఎమ్మటే అసెంబ్లీ సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది బడ్జెట్ సమావేశాలు జరగడం. బడ్జెట్ సమావేశాలు జరిగి బడ్జెట్ను ఆమోదించకపోతే ఏప్రిల్ 1 నుంచి తమిళనాడు ఆర్థిక సంక్షోభంలో పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా వరుసగా జరపడానికి పళనిస్వామి ఊపిరి సలపని ఒత్తిడితోటి పనిచేయాల్సి ఉంటుంది. భోగి.